గత జనవరి 1వ తారీఖు నుంచి జీవీఎంసీ పరిధిలో 120 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్లాస్టిక్ అంటే మనకు మొత్తం ప్లాస్టిక్కే అన్న దృక్పథం సమాజంలోకి వెళ్ళింది. యాక్చువల్గా మీడియా సంస్థల ద్వారా కానీ లేకపోతే ప్రజల అవగాహన విషయంలో కూడా కొన్ని లోటుపాట్ల వల్ల మొత్తం ప్లాస్టిక్ అనేది నిషేధం కాదు. వాస్తవంగా 120 మైక్రాన్లను కూడా మనం ఎందుకు తీసుకుంటున్నాము అంటే రీసైక్లింగ్కి సాధ్యం కానటువంటి ప్లాస్టిక్. అది చాలా పలుచగా ఉండడం వల్ల రీసైక్లింగ్ అని ఏదైనా ప్రాసెస్ చేసి దాని రూపాన్ని మార్చి తిరిగి ఉపయోగంలోకి తెచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ప్లాస్టిక్ అది. అందుకు దాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. మిగిలినటువంటి వాటర్ బాటిల్స్ కానీ పెట్ బాటిల్స్ కానీ మిగతా అన్నింటినీ కూడా రీసైకిల్ చేయగలం, అదేవిధంగా రీప్రాసెస్ చేయగలము. ఎండ్ ఆఫ్ ద లైఫ్ అనేది ప్లాస్టిక్లో మనం కల్పించాల్సినటువంటి కేటగిరీ ఓన్లీ 120 మైక్రాన్ల కంటే తక్కువ. సో దాన్ని మనం బ్యాన్ చేయడం జరిగింది. దీనికి 3 రకాల స్ట్రాటజీస్ తీసుకున్నాం. ఒక స్ట్రాటజీ అవేర్నెస్, అన్ని రకాల వర్గాల ప్రజలకి అవేర్నెస్ కోసం దాదాపు 8 వారాల పాటు నిరంతరం మనం కంటిన్యూస్గా ఈ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాం. సో తద్వారా వాళ్ళకి అవగాహన పెరుగుతుందన్నటువంటి ఒక ఉద్దేశంతో మనం ఈ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. రెండవది, దాదాపు 55,000 ఎస్టాబ్లిష్మెంట్స్ మన దగ్గర షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి 33,000 మంది వెండర్స్, అంటే వెండింగ్ జోన్స్లో చిన్న చిన్న స్ట్రీట్లో వెండింగ్ చేసేటువంటి వారు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రీచ్ అయ్యాం మేము. వాళ్ళందరికీ రీచ్ అయ్యి వారికి మేము చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే రెండో స్ట్రాటజీలో ఎవరైతే ప్లాస్టిక్ని ఇస్తున్నారో వాళ్ళకి దాదాపు 15 టన్నులు వస్తుంది రోజుకి జీవీఎంసీ పరిధిలో. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలతో మాట్లాడి, అవి ఎక్కువగా విజయనగరంలో ఉండడం వల్ల విజయనగరం కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ కంపెనీస్ని రెట్రోఫిట్ చేసుకుని వాటిని డిగ్రేడబుల్ ప్లాస్టిక్ని ఉత్పత్తి చేసుకునే కంపెనీలుగా మార్చుకునేటందుకు వారికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే ఉత్పత్తి నుంచే మనం కంట్రోల్ తీసుకురావడం వల్ల ఉత్పత్తి అయ్యి మన దగ్గరికి వచ్చింది ఖచ్చితంగా వాడతారు. దాంతోపాటు మనం ఇంకొక అడుగు ముందుకేసి ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఏదైతే మనకు మార్కెట్లో అందుబాటులో ఉందో దాని ధర తగ్గించేటందుకు దాన్ని స్కేలప్ చేయమని చెప్పి మనం ఆ కంపెనీస్తో మాట్లాడడం జరిగింది. అది దాదాపుగా అటు ప్లాస్టిక్ ధర అదేవిధంగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ధర దాదాపుగా దగ్గరకు వచ్చాయి. తద్వారా మనము మార్కెట్లో వాటిని ఇన్సిస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మూడో స్ట్రాటజీ ఏంటంటే మనం ఫైన్స్కి వెళ్ళటం, యాక్షన్లోకి దిగటం. సో ఇప్పుడు 3వ దశలో ఉన్నాం మనం. దీనిలో భాగంగా ఎవరైతే, అది కూడా చట్టబద్ధంగానే మనం పూర్తి స్థాయిలో ఫైన్స్ వేయడం జరుగుతుంది. కమిటీలను ఫామ్ చేయడం జరిగింది. సో వార్డు స్థాయిలో కమిటీ, జోనల్ స్థాయిలో కమిటీ, అదేవిధంగా మన జీవీఎంసీ స్థాయిలో కమిషనర్ కమిటీ, 3 కమిటీలు ఉంటాయి. బేస్డ్ ఆన్ ది సైజు వారికి వేసేటువంటి యాక్షన్స్ని బట్టి వాళ్ళ మీద పీనల్ ప్రొవిజన్స్ని కూడా మనము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉద్దేశం అంతా ఒకటే, ఇదొక యజ్ఞం లాంటిది, ప్రజల యొక్క అవగాహనతో ముడిపడి ఉన్నటువంటి సమస్య. కాబట్టి ప్రజల్ని అవగాహన కల్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా మనం నిరంతరం మీడియాతో మాట్లాడడం దగ్గర నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా మేము పిలిచి వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా 120 మైక్రాన్ల కంటే తక్కువ మైక్రాన్స్ ఉన్నటువంటి ప్లాస్టిక్ మాత్రమే బ్యాన్ చేయబడిందని వాళ్ళ క్యాంపెయిన్లో కూడా తీసుకురావడం జరిగింది. సో ఒకటి, సో టోటల్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ అవ్వలేదు. అన్ని బాటిల్స్ అన్నిటినీ, ఇక్కడ ఛాలెంజ్ ఏంటి అంటే జీవీఎంసీ పరిధిలో ప్లాస్టిక్ కలెక్ట్ అయిందంతా కూడా మోస్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్ ఎక్కడైతే తిరిగి ఉపయోగపడుతుందో రీసైక్లబుల్స్ ర్యాక్ పికర్స్ పికప్ చేసిన తర్వాత మిగిలిన ప్లాస్టిక్ అంతటినీ మనం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో డిస్పోజ్ చేస్తున్నాం. సో మన దగ్గర ప్లాస్టిక్ లైఫ్ ఎండ్ అయిపోతుంది. వీఆర్ నాట్ అక్యుములేటింగ్ ఎనీవేర్. ఇక్కడ ఉన్న పెద్ద సమస్య ఏంటి అంటే ప్రజలకి సరైనటువంటి అవగాహన కల్పించడంలో ఇంకా వ్యవస్థలు పూర్తి స్థాయిలో కష్టపడాలని ఒకటి ఏమర్థమవుతుంది అంటే మన డ్రైన్స్ చూసినప్పుడు అర్థం. సో డ్రైన్స్లో ఎక్కువగా ప్లాస్టిక్ని వేస్తున్నారు. దీన్ని పూర్తిగా మనం అరికట్టాలి అంటే 330 కిలోమీటర్లు మనకి దాదాపుగా 1.5 మీటర్ కంటే వెడల్పు ఉన్నటువంటి డ్రైన్స్ ఉన్నాయి. ఈ డ్రైన్స్ అన్నింటిలో కూడా రెసిడెంట్స్ చెత్త వేస్తూ ఉన్నారు. సో దాన్ని మనము ఎక్కడెక్కడైతే ఎక్కువ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో వాటికి అలాంటి ఏరియాలో మెష్లు ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 3 మీటర్ల ఎత్తులో
మెష్ ఉండడం వల్ల ఆ మెష్ దాటి చెత్త లోపలికి వేయడం అనేది సాధ్యం కాదు. సో ఈ ప్రక్రియ పూర్తయినప్పుడు డ్రైన్స్ని కూడా మనం కాపాడుకున్నట్లు అవుతుంది. అందుకే మనము వేస్ట్ కలెక్షన్ని రెగ్యులేట్ చేసుకుంటున్నాము. రోజు వెహికల్ వస్తుంది అన్నటువంటి నమ్మకాన్ని సిటిజన్స్ కల్పిస్తున్నాము. ఎన్ని చేశాక కూడా ప్లాస్టిక్ వినియోగంలో మాత్రం ప్రజల యొక్క ఆలోచనలో మార్పు వస్తేనే సాధ్యమవుతుంది. అందుకే మనం ఒక టీం ఫామ్ చేసాము. ప్రతి సెక్రటరియట్ పరిధిలో అటు ఎస్హెచ్జి ఉమెన్ని, ఇటు మన సెక్రటరియట్ సిబ్బందిని అందరినీ కలిపి ఎన్జిఓల సాయంతో మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది కూడా మొదలు పెడుతున్నాం. సో ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పూర్తి స్థాయి రిజల్ట్ వస్తుంది. అది కూడా రిజల్ట్ కూడా మనము ప్రతి నెలలో 15 days పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మళ్ళీ ఒక 1 month గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ 2వ దశలో అలా మనం 6 దశలు ప్లాన్ చేసుకున్నాం ఇయర్కి. ఈ 6 దశల్లో పూర్తి స్థాయిలో మనము అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 55,000 మంది షాపింగ్ సంబంధించినటువంటి షాప్స్ ఉన్నాయి మన దగ్గర. ఎస్టాబ్లిష్మెంట్ ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నవి 33,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. ఈ షాపింగ్ వాళ్ళకి అట్లీస్ట్ మనకు స్కోప్ ఉంది. మనం వాళ్ళని విజిట్ చేస్తాం, పట్టుకుంటాం, మనం సర్ప్రైజ్ చెక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ స్ట్రీట్ వెండర్స్ విషయానికి వస్తే ఎక్కడ అమ్ముతారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది జరగట్లేదు. అది పూర్తిగా అవగాహన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే ప్రజల్లో ముందు వాళ్ళు దాంట్లో తీసుకుంటే నష్టం అన్న విషయాన్ని మనం ప్రజలకు చెప్పాల్సింది. దాంట్లో మీ పాత్ర మేము కోరుతున్నాము. సో ప్రజలకి సరైనటువంటి ఏ ప్లాస్టిక్ వాడకూడదు అన్న దాని మీద మనం అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో మనకి కొన్ని కాలమ్స్ చూసినప్పుడు ఏంటంటే లైక్ వాటర్ బాటిల్స్ని వాటిని చూపించి ఆ ప్లాస్టిక్ ఏదైనా డ్రైన్లో ఉంటే దాన్ని చూపిస్తున్నాము. సో అలా కాకుండా మనము ఈ పల్లుచట్టి మైక్రాన్ అంటే తక్కువ మందం ఉన్నటువంటి 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్స్ అవి కూడా చాలా పలుచగా ఉంటాయి. సో అవి మాత్రమే బ్యాన్ చేయబడ్డాయి. సో రెండోది ఏం చేస్తున్నామంటే మనము ఒక స్టిక్కర్ ప్రతి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో పెట్టాం. ఆ స్టిక్కర్ని స్కాన్ చేస్తే మీకు అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే 3 అంశాలు ఉంటాయి దాంట్లో. ఒకటి నిబంధనలు ఉంటాయి, రెండోది ఎక్కడ దొరుకుతాయో వాటి యొక్క ఆల్టర్నేటివ్స్ ఏంటో వాటికి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఇంకొద్దిగా అడుగు ముందుకేసి మనం ఏం చేస్తున్నామంటే మన ఎస్హెచ్జి సంఘాల్లో వాళ్ళతో మేము వాళ్ళకి ఒక రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి వాళ్ళ యొక్క వ్యాపారాలకు సంబంధించిన దాంట్లో ప్రతి వెండింగ్ జోన్కి ఒక ఎస్హెచ్జి వాళ్ళు ఈ సప్లై బాధ్యతలు తీసుకునేలాగా చేస్తున్నాం. సో దట్ ఏంటంటే మీకు దొరకట్లేదు అని అంటే రోజు వచ్చి మా వాళ్ళు ఇచ్చి వెళ్తారు. సో వాళ్ళు నార్మల్ ప్రైస్ కన్సెషనల్ ప్రైస్ వచ్చేలాగా ట్రై చేస్తున్నాము. సో దాని ప్రొడక్షన్ పెరిగినప్పుడు మేము ఇది స్కేల్ అప్ చేస్తాం. సో ఇది పూర్తి స్థాయిలో మీరు ప్రజలకి అవగాహన కల్పిస్తారని మా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. చట్ట ప్రకారం చేస్తున్నాం. అబ్నార్మల్ ఫైన్స్ వేయటం వల్ల లాస్ట్ టైం లీగల్ సమస్యలని ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా అనాథరైజ్డ్ వ్యక్తులతో చేయించాము అన్న దాని మీద కూడా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకే ఈసారి మనం చట్టబద్ధతతో ఎంతైతే ఫైన్ ఉందో మనం చెప్పాం 2,500 స్ట్రీట్ వెండర్స్కి ఫస్ట్ టైము, సెకండ్ టైం 5,000, అదేవిధంగా 25,000 అండ్ 50,000 ఈ ఫైన్స్కి సంబంధించిన దాన్ని అవి కూడా ఆ స్టిక్కర్లో మనం చూపించడం జరిగింది. 3 సార్లు మించి ఏదైనా చేస్తే మేము కలెక్టర్ గారికి మనము వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడానికి కోసం రాయడం జరుగుతుంది. క్రానిక్ కేసెస్లో సిటిజన్ మీద ఫైన్ అనేది యాక్చువల్గా చట్టంలో వాళ్ళకు అవగాహన కల్పించమని మాత్రమే చెప్పడం జరిగింది. సిటిజన్ ఆ కవర్ పట్టుకున్నప్పుడు ఫైన్ వేయమని లేదు. సో అదొక మనము దాన్ని ఇంపోజ్ చేయడానికి, అందుకే అవగాహన ద్వారా మాత్రమే వాళ్ళకి మనం మార్పు తేవాల్సినటువంటి అవసరం. అంటే అవగాహన కల్పించేటందుకు అన్ని రకాల మార్గాలను ఎదుగుతున్నాము. రోజు మీరు రాస్తున్నారు. సో విస్తృతమైన కవరేజ్ అయితే వచ్చింది. ప్లాస్టిక్ మీద జీవీఎంసీలో ఏదో జరుగుతుందని కేంద్రానికి కూడా తెలిసింది. సో ఆ స్థాయిలో మనము వీఆర్ మేకింగ్ వెరీ బిగ్ సౌండ్. బట్ మీరు అన్నట్టు నిరంతర ప్రక్రియ ఇది. నేను అందుకే ఐఎమ్ నాట్ గివింగ్ గ్యారంటీ రైట్ నౌ. అందుకే ఏం చెప్తున్నామంటే ఎవ్రీ 2 monthsలో 15 days మేము కంటిన్యూస్గా మనము అవగాహనకి డోర్ టు డోర్ క్యాంపెయిన్కే కేటాయించడం జరిగింది. సో దాదాపు సంవత్సరంలో 6 సార్లు మనం ప్రతి ఇంటి డోరు
తడతాం మనం, దాని మీద అవగాహన కల్పిస్తాం. సో నెమ్మదిగా ప్రజల్లో మార్పు అనేది రావాలి. మేము ఏం చేసామంటే 8 వారాల పాటు అన్ని రకాల వర్గాల్ని టచ్ చేసుకుంటూ వచ్చాం. వార్డ్ స్థాయిలో చేసాం, సెక్రటరేట్ స్థాయిలో చేసాము, అదేవిధంగా జోనల్ లెవెల్లో చేసాం, జీవీఎంసీ స్థాయిలో బీచ్ రోడ్స్లో చేసాం. సో చివరికి నిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా ఒక మీటింగ్ వాళ్ళతో చేయడం జరిగింది. దాదాపు ఒక 200 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశారు. అవన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేశారు, ఆ డాటా తీసుకున్నారు. సో అన్ని రకాల వర్గాల ప్రజలకి కూడా రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.